వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి 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 ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ 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 సిపిఎం, జిందాబాద్ జిందాబాద్ నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి 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 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి నశించాలి జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ 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 సిపిఎం, జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ 5 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టబోతుంది. అట్లాగే 30 వార్డుల వరకు పోటీలో ఉంటున్నారు. వీరిని ప్రజానీకం, ఆ గ్రామ పంచాయతీ ప్రజలు కూడా ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ పక్షాన ప్రజానీకానికి అందరికీ కూడా వినమ్రంగా నమస్కరిస్తూ పిలుపునిస్తున్నాం. ప్రజా సమస్యలపై అనిత్యం పనిచేస్తూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి అవకాశం ఉన్నటువంటి సిపిఎం పార్టీ బలపరిచినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా గ్రామ పంచాయతీలో నిధులు తీసుకురావడంలో కావచ్చు, అధికారులతో మాట్లాడడం కావచ్చు, సమస్యను పరిష్కరించడంలో కావచ్చు సిపిఎం పార్టీ అభ్యర్థులు ఎప్పుడూ ముందుగా ఉంటారు. రాజకీయాలకు అతీతంగా కూడా, గెలుపోవటములకు అతీతంగా కూడా ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇటీవల కాలంలో తనుగుల చెక్ డ్యాము సంబంధించింది అది కూల్చివేశారా లేదా పేల్చివేశారా, కుంగిపోయిందా అనే దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన జ్యుడిషియల్ విచారణ జరగాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా అంటే అది ఒక దాదాపుగా సుమారు 24 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మిస్తే ఎందుకు ఉపయోగం లేకుండా ఇప్పుడు నీళ్ళన్నీ కూడా కిందికి పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులకు 2 ఫసళ్లకు నీళ్లు ఉపయోగకరమైనటువంటి పరిస్థితిలో ఆ చెక్ డ్యామ్ నిర్మిస్తే ఈరోజు దాన్ని కొందరు దుండగులే పేల్చివేశారని చెప్పేసి కొంతమంది వాదన కనిపిస్తూ ఉంది. లేదు కుంగిందని చెప్పేసి అధికార పార్టీ చెప్తూ ఉన్నది. ఏది అధికార ప్రతిపక్ష పార్టీలు ఇది ఏది చెప్పినా కూడా ఇందుకు సంబంధించినటువంటి నిజానిజాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని చెప్పేసి అందుకోసం తక్షణమే జ్యుడిషియల్ విచారణ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏండ్ల రాబోయే కాలంలో ఆ చెక్ డ్యామ్కు సంబంధించినటువంటి వాళ్ళను ఎక్కడా వదిలిపెట్టొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఇన్ని రోజులు అవుతుంది జిల్లా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లోకల్ వాళ్ళని విచారిస్తూ ఉండే పేరుతో ఇంత కాలయాపన ఎందుకు చేస్తున్నట్టు, ఇది రాజకీయ రంగం ఎందుకు పులుముకున్నట్టు, ఒక చెక్ డ్యామ్ విషయంలో ఈ రాజకీయ రంగం పులవడానికి అవకాశం ఎవరిచ్చారన్నది కూడా సమగ్రమైనటువంటి కోణంలో దర్యాప్తు జరపాలని చెప్పేసి, అలా అయితే నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.